కర్షక లోకానికి నమస్కారం. వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశ పదం రైతు రథానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. సమీకృత వ్యవసాయంలో రాణిస్తున్న నల్లబెల్లి ఆదర్శ రైతు వాసుదేవరావు వరి, మామిడి, పాడి, కోళ్ల పెంపకంతో ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం. ప్రకృతి విధానంలో మిశ్రమ వ్యవసాయంతో పెట్టుబడుల నియంత్రణ, ఎకరాలో కనీసం 5-6 పంటలు ఉండాలని వాసుదేవరావు సూచన. పరిశ్రమల విస్తరణ, తగిన వృక్ష సంపద, వాతావరణ మార్పుల కారణంగా ఏ పంటలో చూసినా తెగుళ్ల బెడద ఎక్కువైంది. ఎరువులు, పురుగు మందులు, రసాయనాల వాడకం మోతాదు మించింది. ఏకవార్షిక పంటపై ఆధారపడ్డ ఆసాములు, కౌలుదారులు అప్పుల పాలవుతున్న దైన్యం. అచ్చంగా వరి, పత్తి, మిర్చి, పసుపు, చెరకు, పప్పు ధాన్యాలు పండించిన రైతులు కనీస ధర కోసం వ్యవసాయ మార్కెట్లలో పడిగాపులు కాయాల్సిన దురావస్థ. అంతా అయిపోయాక ఇంటిల్లిపాది 6 గాలం కష్టానికి లెక్కలేసి చూస్తే పెట్టిన పెట్టుబడి, చేసిన చాకిరీకి పొంతనే కుదరడం లేదని సన్న, చిన్నకారు రైతులు కుంగిపోతున్నారు. స్వానుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న ఆదర్శ రైతులు బహుపంటల సేద్యమే ఏకవార్షిక పంటకి సరైన ప్రత్యామ్నాయమని గ్రహించారు. అలాగే కుటుంబ రోజువారీ ఆర్థిక అవసరాల కోసం అనుబంధ రంగాలను ఆశ్రయిస్తున్నారు. పశుపోషణ తోడుంటే పెట్టుబడుల కోసం పరుగులు తీయాల్సిన అవసరం ఉండదని నమ్ముతున్నారు. ఇక పెరట్లో కోళ్లు తిరుగుతుంటే కాసులు కళ్ల ముందు ఉన్నట్లేననే భావనను ఆదర్శ రైతులు వ్యక్తం చేస్తున్నారు. అలా తనదైన శైలిలో ఆహార పంటలు, మామిడి తోటలు, పాడి, కోడితో విజయవంతంగా సమీకృత సేద్యం చేస్తున్న దుగ్గ్యాల వాసుదేవరావుపై రైతురథం ప్రత్యేక కథనం. పెట్టుబడులకు తగ్గట్లు దిగుబడులు ఉండడం లేదు. ఒకవేళ కాలం కలిసొచ్చి పంటలు పుష్కలంగా పండినా ఏమాత్రం లాభం లేని మద్దతు ధరలతో చేసిన కష్టమంతా వృధా అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక వ్యవసాయాన్నే నమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకురావటం చాలా కష్టం. పూర్వీకుల తరహాలో అనుబంధ రంగాలైన పశువులు, నాటుకోళ్లు, బాతులు, జీవాలు, చేపలు, పుట్టగొడుగులు, పట్టుపురుగులు, తేనెటీగల పెంపకాన్ని ఆక్కున చేర్చుకోవాలి. వ్యవసాయం కూడా ఏక పంటకు పరిమితం కాకుండా ప్రతి ఎకరాలో కనీసం 5-6 పంటలతో మిశ్రమ సేద్యం చెయ్యాలి. కోడిపెంట, పశు వ్యర్థాలు వినియోగంతో భూసారాన్ని క్రమంగా పెంపొందించుకోవాలి. తద్వారా ఎరువులు, పురుగుమందులు పెద్దగా వాడాల్సిన అవసరముండదు. సాగు ఖర్చులు అదుపులో ఉంటాయి. కోళ్లు, జీవాల ద్వారా అప్పులు చేయాల్సిన పని ఉండదు. అవసరానికి అక్కరకొచ్చే అదనపు ఆదాయంతో ఇంటి ఖర్చులు, పెట్టుబడి సమస్యలు తీరుతాయి. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలతో 1-2 పైర్లు పోయినా మిగతా పంటలు ఆదుకుంటాయి. ఏదో ఒక పంటకు లాభసాటి ధరలు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆదర్శ రైతు దుగ్గ్యాల వాసుదేవరావు దాదాపు 20 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వరి, కూరగాయలు, మామిడి తోటలు, ఆవులు, గేదెలు, నాటుకోళ్ల పెంపకంతో రాణిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామం వాసుదేవరావు స్వస్థలం. 1996లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన వారసత్వంగా వచ్చిన పొలం పనినే వృత్తిగా ఎంచుకున్నారు. తండ్రి దేవేంద్రరావుతో కలిసి 4 ఏళ్ల పాటు అందరిలానే 15 ఎకరాల్లో వ్యవసాయం చేశారు. 2006 వరకు వరి, మొక్కజొన్న, పత్తి, పెసర పంటలను ప్రధానంగా పండించారు. అందున ఏకపంట విధానం మాని 4-5 రకాల పంటలతో మిశ్రమ సేద్యం చేపట్టారు. 9 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు పండిస్తున్నారు. 4 ఎకరాల్లో మామిడి తోటలను పెంచుతున్నారు. మిగతా 2 ఎకరాల్లో డైరీ ఫామ్, గడ్డివాములు, నాటుకోళ్ల షెడ్లకు కేటాయించారు. మామునూరు శాస్త్రవేత్తల సూచన మేరకు మెరుగైన యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు. 2 ఏళ్లుగా వేస్ట్ డీకంపోజర్ను మామిడి సహా ఇతర పంటల్లో వినియోగిస్తూ నాణ్యమైన పంటలను తీస్తున్నారు. నాకున్నటువంటి 15 ఎకరాలలో 9 ఎకరాలు ప్యాడీ. ఫస్ట్ స్టార్టింగ్లో ఖరీఫ్ వేసిన పెసర్ మీద ఒక 9 ఎకరాల మీద 4 క్వింటాలంటే ఖర్చు పోను 1 లక్ష రూపాయలు వస్తుంది. ఆ 1 లక్ష రూపాయల దాంతో మనకు ప్యాడీ మీద పెట్టుబడి పెడతాం. పెట్టుబడి పెట్టి దాని మీద మనకు ఎట్లు లేదన్నా 9 ఎకరాలకు 350 నుంచి 400 బస్తాల మధ్యలో అవుతాయండి. ఇప్పుడు బస్తా అంటే మనకు ఇప్పుడు కటింగ్ ఖర్చు ఇవన్నీ దాదాపుగా పెసర్ మీదనే వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనకు ప్యాడీ మీద ఒక 3 లక్షల దాకా మనకు మిగులుతుంది. ప్లస్ మళ్ళీ రబీలు ఏం చేస్తామంటే మనకు స్వల్పకాలిక రకాలు ఇస్తాం. ఒక 4 ఎకరాలు స్వల్పకాలిక రకాలు వేసినప్పుడు ఎందుకంటే ముందుగా వస్తుంది.
మనకి ఎప్పుడు అదంటే అక్టోబర్ ఎండింగ్లో వచ్చేస్తుంది. అక్టోబర్ ఎండింగ్లో రాగానే దాన్ని మళ్ళీ దున్నేసి మళ్ళీ పెసరేస్తాం. పెసరేస్తే మళ్ళీ ఒక 5 నుంచి 6 క్వింటాలు వస్తుంది. వచ్చినప్పుడు మనకు ఈ గ్రీన్ గ్రామ్ ద్వారా వచ్చే మన డబ్బులతోటే మనకు కంప్లీట్గా పెట్టుబడి వెళ్ళిపోతుంది. ఈ న్యాచురల్ అంటే ఇప్పుడు జీవన ఎరువుల ద్వారా కంట్రోల్ చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్లో సూడోమోనాస్ తోటే 90% కంట్రోల్ అవుతుంది. ఏమైనా వచ్చేది ఏంటంటే మనకు ప్యాడీ మీద దోమ ఉధృతి కూడా తగ్గిందండి కంప్లీట్గా. ఏమన్నా ప్రాబ్లం రాకుండా ఏంటంటే ఈ సంవత్సరమే వేస్ట్ డీకంపోజర్ వాడుతున్నాం. పెద్దగా ఏం ప్రాబ్లం అయితే లేదు మాకు. దాని ద్వారా రసాయనిక ఎరువులు మొత్తమే కంప్లీట్గా క్లోజ్ చేసేసినాం మేము. ఏమొచ్చినా జీవన ఎరువులన్నా లేదా వేస్ట్ డీకంపోజర్ ఈ రెండే, దీని ద్వారానే అయిపోతుంది. మాకు పెట్టుబడి పెద్దగా ఏం లేదు. ఈ ప్లస్ మామిడి తోట ఉందండి. మామిడి తోట ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే మాకు వెనకడ పెట్టే చెట్లు అండి అవి ఒక 4 ఎకరాలు ఉంటాయి. దాదాపుగా 160 నుంచి 150 చెట్లు ఉంటాయి. అయితే అది మాకు బాగా హైడ్రోనర్ ద్వారా వల్ల కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. గాలి ద్వారాలు వచ్చినప్పుడు దాని ద్వారా వాటికి కూడా కంప్లీట్గా జీవన ఎరువుల ద్వారా పోతాం. వాటి పెట్టుబడి కూడా ఏం పెట్టాము మేము. దాదాపుగా మనకు ఫస్ట్ స్టార్టింగ్లో 1 కేజీ డిఏపి, 1 కేజీ యూరియా, 1/2 కేజీ పొటాష్ వేస్తాం. ప్లస్ ఈ పెంట మట్టి విపరీతంగా పోస్తాం. పోయడం వల్ల మనకు పూత శాతం అన్నీ కొంచెం ఇబ్బంది లేకుండా వస్తున్నది. కాకపోతే మాకు పెద్ద చెట్లు అవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది గాలి ద్వారాల ద్వారానే. అయినా కూడా ఆ పండు తింటే మా దగ్గరకు వచ్చి తీసుకొని పోతారు. ఆ పండ్లు దాదాపుగా కేజీ 40 రూపాయలు 50 రూపాయలు ఇక్కడనే ఇచ్చేస్తాం. దాదాపుగా మేము ఏంటంటే మాకు సర్కిల్ అందరికి ఇచ్చుకున్నాకనే బయట మార్కెటింగ్ పోతాం. మా సర్కిల్ అందరికి ఇచ్చుకున్నాక ఆ పెట్టుబడి 4 ఎకరాల పేరు ఎకరానికి ఒక 40,000 50,000 వస్తున్నాయి. అదొక 2 లక్షలు అంటే ఖర్చులో 1,00,000 రూపాయలు పోతే 1,00,000 రూపాయలు మిగులుతుంది దాని. ప్లస్ ఈ డైరీ ఫామ్ మీద మాత్రం బెనిఫిట్ ఏం లేదు. ఆ డైరీ ఫామ్ చేయబట్టి అన్నిటికి పోతుంది. డైరీ ఫామ్ మీద ఉన్న నాటుకోలు నాటుకోలు పెంచే ఎందుకంటే పెండ వేస్టేజ్ పెండ అనేది అందులో అవి మోసం పోయినప్పుడు వాటిని తవ్వుకుంటూ తిండేస్తాయి అన్నట్టు. ఆ పక్కకి వేస్తే మనం ఆ పేడ పక్కకి వేసినప్పుడు తినడం ద్వారా వాటితోటే పెరుగుతాయి. దాదాపుగా ఈ ప్రకృతి సిద్ధంగానే మేము ఇంక్యుబేటర్లు పెట్టి పెంచాం. దాదాపుగా స్టార్టింగ్లో ఒక 10 కోళ్ళు తెచ్చుకున్నాం నాటుకోళ్ళు. ఇంటికాడ ఉండే తెచ్చి ఫామ్ కార్డ్ వేసినాం. అవే పిల్లలు చేసి అవే గుడ్లు పెడతాయి. అవే ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక 300 నుంచి 400 ఉంటాయి. రేట్ ఎంత ఉంది? రేటు మా దగ్గరికి ఇక్కడికి వచ్చి తీసుకుపోతారండి. 220 నుంచి 250 రూపాయలు తీసుకుపోతారు. ఈ అన్ సీజన్లో మేము అమ్మం. అన్ సీజన్లో ఏంటంటే 180, 190 అంటారని మేము అమ్మం. ఆ సీజన్ అంటే సీజన్ వచ్చే టైం వరకు అవే తింటానే పెద్దపాటి పెట్టుబడి ఏం లేదు కాబట్టి మాకేం లేదు. ఎట్లేదన్నా మేము 3 నెలలు 4 నెలలకు ఒక 200 కోళ్ళు అమ్మిన. 200 అంటే కిలోన్నర అట్లా అవుతున్నాయి. 350 నుంచి 400 రూపాయలు వస్తుంది ఒకటి. ఒక 50 నుంచి 60,000 రూపాయలు వస్తాయి. మేము గుడ్లు కూడా మన దగ్గర వాళ్ళు ఎవరైనా వస్తే 10 రూపాయల గుడి చొప్పున నెలకు ఒక 50 నుంచి 60 గుడ్లు అమ్ముతాం. అవి అంటే 1000-1500 అవి వస్తాయి. మా ఖర్చులో మిగులుతానే మా ఇంట్లో తిండికి పోను, జీతకాలంలో అందరికి పోగానే అమ్మితే అవి ఒక 1000-1500 వస్తాయి. ఓసారి అమ్ముతాం, ఓసారి అమ్మనే అమ్మ. అవి అంటే ఎందుకంటే బాగా పెట్టలు ఎక్కువైనప్పుడు గుడ్లు మనకు ఎంత సరిపోవాలో అంతవరకే ఉంచుకుంటాం. ఎక్కువ తక్కువ ఉంచితే మళ్ళీ వాటిని దానా పెట్టి పెంచితే మనకు వర్కౌట్ కాదని మామూలుగా ఉంచుతాం. అట్లా మాకు సంవత్సరం పేరు మీద ఖర్చులు ఏమున్నది వాటి కానీ నువ్వు కాదు ఏదో ఒక 10,000 అవుతాయి. 10,000 1 లక్ష రూపాయలు వస్తాయి. అంటే ఖర్చులు ఒక 70,000-80,000 అయితే నాటుకోవడం మిగులుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే డైరీ ఫామ్ ఉండడం వల్ల ఇవన్నీ పెట్టవలసి వచ్చింది. డైరీ ఫామ్ మీద సరే ఇది ఖర్చులు మనకు ఓసారి ఆవుల మీదనైతే మనకే 30,000-40,000 మీద పడ్డాయి. అది తీసి ఇప్పుడు గేదెలు పెట్టినాం. గేదెల ద్వారా ఏంటంటే బయట మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్లో బయట మార్కెటింగ్ చేయడం వల్ల మనకు నెలకు ఒక 40,000 నుంచి 50,000 మిగులుతుంది. ఎటు ఒక 50 మీటర్లు 50 మీటర్ల వెడల్తో ఉంటుంది. అది 50 మీటర్లు 25 మీటర్ల వెడల్తో తీసినది. అందులో వేసినాము. ఇప్పుడు బట్టి చూడాలి ఎన్ని చేపలు. దాదాపుగా ఒక 300 చేపలు వేసినాం. అలా 300 పిల్లలు. అంటే చేపలు ఇదే మొదటిసారి వేసాము. సరే అది ఎంత అవుతున్నాయి ఎంత 6 వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు పంటలు పండించాలని దిశానిర్దేశం చేస్తున్న ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయానికి ఆర్థిక చేయూతనివ్వాలంటారు వాసుదేవరావు. పెట్టుబడి సాయంతో 4-5 ఏళ్ల పాటు రైతులను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన వ్యవసాయోత్పత్తులను పండించే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ విషయాన్ని బలంగా నమ్మిన వాసుదేవరావు తన 15 ఎకరాల సేద్యంలో రసాయనాల వినియోగాన్ని క్రమంగా 60% పైగా తగ్గించారు. మున్ముందు పూర్తిగా
కషాయాలు, పశు వ్యర్థాలతోనే పండిస్తామంటున్న ఆయన మద్దతు ధరలకు పెంచినట్లు పాల రేట్లను పెంచాలని కోరుతున్నారు. అప్పుడే పాడి పంటలు సంక్షోభం నుంచి గట్టెక్కుతాయని వాసుదేవరావు అభిప్రాయపడుతున్నారు. యూరియా, డీఏపీలకు బదులుగా పశు వ్యర్థాలతోనే నిస్సారమైన భూమి సజీవంగా తయారవుతుందని గ్రహించిన వాసుదేవరావు 2010లో పశు పోషణను చేపట్టారు. 4 ముర్రా జాతి గేదెలతో మొదలైన పాల ఉత్పత్తి ప్రస్తుతం 10 గేదెలకు చేరింది. 5-6 ఆవులు, 4-5 దూడలను పెంచుతున్నారు. వాటి వ్యర్థాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ధారాఘాతంతో 2016 నుంచి పశు పోషణ భారంగా తయారైందంటున్న వాసుదేవరావు రాయితీపై దాణా, గ్రాసాలను పంపిణీ చేయాలని కోరుతున్నారు. వెటర్నరీ ద్వారా వాళ్ళకు మెడిసినే కానీ ఏదే కానీ ఒక టీకాలు వస్తానని ఇస్తున్నారండి. ఆ టీకాలు సరైన దాన్ని ఏంటంటే మన కూలింగ్ ప్రదేశంలో ఉంచి దాన్ని సరైన టైంకు సరైన వ్యవస్థ తీరుగా వాడితే ఆ టీకా అనేది పనిచేస్తుంది. ఆ టీకా పనిచేస్తుందా లేదా అనేది కూడా అర్థమవుతుంది లేదు. అందుకే మేము ఏం చేసినామంటే ఆ మధ్యలో మాకు ఇంతవరకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతిదీ నీట్గా ఉంచుతామండి. టైం టు టైం చేస్తాం. పచ్చిగడ్డి ఎంత వాడాలి, వరిగడ్డి ఎంత వాడాలి, దాన ఎంత వాడాలి, ఇలా పాలు ఎక్కిస్తాను దానికి ఎక్కువ తక్కువ పెట్టు కాకుండా దాన్ని ఒక సిస్టమ్గా పోతే డిసీజ్ ఒకటి ప్రాబ్లం రాదు. కంపల్సరీ మాత్రం టీకాలు వేయాలి. మనకు గవర్నమెంట్ అది ఇచ్చే టైమా కాకపోయినా కాకుండా మన ప్రైవేట్లో అయినా దొరుకుతుంది. ప్రైవేట్లో ఇంకొకటి మన డైరీలే కానీ ప్లస్ ఈ ఎనిమల్ హస్బెండరీలో కానీ మనకి ఎటువంటి లాభం అనేది ఇప్పటివరకు చేస్తాం. ఏంటంటే వాళ్ళు చేస్తాంగా చేయాలి అంతే. వాళ్ళ అవసరాలకు వచ్చినప్పుడు ఉంటుంది మనం పోయినప్పుడు. ఎటువంటి గవర్నమెంట్ నుంచి అయితే డైరీ ఫామ్కు ఒకటే అండి, డైరీ ఫామ్లు నిలబడి బతకాలంటే దానా మీద సబ్సిడీ ఇవ్వాలి. డైరీ ఫామ్ పెట్టుకున్న రైతులకు సైలేజే కానీ దానాలే కానీ ఓన్లీ ఇప్పుడు మద్దతు ధర పెరిగినప్పుడు పాలకు కూడా ధర పెంచేటట్టు ఉండాలి. అప్పుడు మనకు 12 రూపాయలు దొరికే పెసర్ చున్ని వాళ్ళు 21 రూపాయలు 20 రూపాయలు అయింది. ఇప్పుడు మన పాల రేటు చూసుకుంటే గది మన దాదాపుగా 2010 నుంచి ఈ రోజు వరకు అదే రేటు, 1 రూపాయి అటు డిఫరెన్స్ ఉంది. మరి రైతుకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది? లేబర్ తోటి ఛార్జ్ ఉంది. ఉపాధి హామీలను కూడా ఇప్పుడు రైతుకు అనుసంధానం చేస్తే కొంచెం కొద్ది గొప్ప రైతుకు తోడుగా ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనకు ఇబ్బంది వచ్చినా కూడా ఈ పశువులు అనేది, కోళ్ళు అనేది, ఇప్పుడు ఒక ఫామ్ ఫండ్ తీసినామండి, దాంట్లో కూడా కొన్ని చేపలు వేసినాం. ఏదో ఒకటి దాన్ని ఇంకొక 1 year 1.5 year వరకు పూర్తిగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేసి ఒకటి సీజనల్గా ఏ ప్రాబ్లం లేకుండా మాత్రం పాడికి ఏ టైంలో ఏది వస్తుంది, ఏ టైంలో డిసీజ్ వస్తుంది అనేది ఒక మన షార్ట్ తయారు చేసుకోవాలి. ఆ మంత్లీ కంపల్సరీ టీకాలు వాడాలి. దానికి మనకు ఒకటేసారి పెట్టొద్దండి, 2 3 పెట్టుకుంటూ పోతే మనకు రైతుకు కూడా అనుభవం వస్తుంది. మనకు పూర్తిగా పని చేయ వస్తేనే ఏదైనా పెట్టుకోవాలి. పని చేయరాని ఒక వర్కర్ మీద ఆధారపడి పెట్టుకుంటే ఎప్పుడు డైలీ సక్సెస్ కాదు. మనకు రావాల పని వర్కర్కు కూడా ఒక్కరితో చేయించుకుంటే మనకు కొంచెం ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మనకైతే పూర్తిగా పని వస్తేనే ఏ పనైనా మొదలు పెట్టుకోవాలి. ద్వారా ఇప్పుడు అన్నిటికంటే మాకు బెనిఫిట్ అనిపించేది అంటే నాటుకోళ్ళు. ఇంక్యుబేటర్ ద్వారా కొన్ని ప్రకృతి సిద్ధంగా అంటే కోడి చేసుడు ఏది పెట్టినా అండి లక్షలు పెట్టుబడి పెట్టద్దు. ఫస్ట్ పెట్టుబడి మనం ఎంత పెడతానో 1,00,000 పెట్టి 1,20,000 వచ్చింది కాదు, మనం 10,000 పెట్టి 10,000 తీసుకునే ఆలోచన ఉండాలి మంత్లీ. అట్లా అయితే మనం సక్సెస్గా వెళ్తాం. ఇలా పెద్ద ఎత్తున పెట్టి మనం లాస్ అవసరం లేదు. ఏదైనా ఒక 4 ఎకరాల రైతు భార్యాభర్తలు కోళ్ళు 2 బర్రెలు ఇవి పెట్టుకొని దీని ద్వారా అన్ని ఆదాయం వచ్చేటట్టు ఒక టైం టు టైం చేసుకోవాలి. మళ్ళీ ఒకటి మన చదువుకునే పిల్లలకు కూడా సబ్జెక్టులో అగ్రికల్చర్ గురించి ఒక 1 hour అన్న ప్రాక్టికల్గా కానీ థియరీ కానీ ఒక కంపల్సరీ పెడితే రేపు ఉద్యోగం గురించి ఆలోచించి సాఫ్ట్వేర్ కనిపోతుంది ప్రతి ఒక్కరు. రేపు ఇంకొక మా తరం చేస్తుంది, మా వచ్చే తరం చేస్తే కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ తరం అయితే చేసే దిక్కే లేదు. మిషనరీ మీద ఆధారపడవలసి ఉంటుంది. మిషనరీ మీద మన ఈ చిన్న కమతాలు మన తెలంగాణలో ఉన్నాయని చిన్న కమతాలు, పెద్ద కమతాలకు అయితే మిషనరీ ఉంటుంది. లేకపోతే ఆ గవర్నమెంట్ దత్తత తీసుకోవాల్సి వస్తుంది. ఆఖరికి భూములను తీసుకొని వాళ్ళే చేయవలసి వస్తుంది. ఒకటి కేసీఆర్ గారు ఒకటి అంటుంది, విలేజ్ రకంగా ఏ పంట వేయాలి, దాన్ని ఎట్లా బైబ్యాక్ చేయాలి అంటాను. అది మంచి ఉద్దేశమే. దాన్ని వితిన్ తొందరగా ఏదో ఒక కొన్ని విలేజ్లు తీసుకొని, మండలానికి ఒక విలేజ్ తీసుకొని తొందరగా అది చేస్తే మార్కెటింగ్ సౌకర్యం ఉంటుంది అనుకుంటుంది. ఇప్పుడు ఇవాళ రైతుకు సరే గవర్నమెంట్ వచ్చిన కానీ మార్కెటింగ్ కూడా ఇబ్బంది ఏం లేదు. ఎరువులతో ఇబ్బంది లేదు. ఎరువులు తగ్గియాలండి, మెయిన్ ఎరువులు పురుగు మందులు తగ్గించుకుంటా ఇప్పుడు సేంద్రియం వైపు రైతులు మళ్ళించాలి. సేంద్రియం చేసే రైతుకు నువ్వు 10,000 20,000 సబ్సిడీ ఇచ్చినా ఏం లేదు.
నువ్వు మందు బత్తలకు సబ్సిడీలు ఇచ్చి దీనికి ఇచ్చుడు కాదు, సేంద్రియం చేసేది రైతుకు సబ్సిడీ ఇస్తే దాని మీద ఆకర్షితులై మన భూములు కూడా కాపాడుకోగలుగుతాం, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మనం కూడా ఏ పంట ప్రతి ఒక్క పంటను పండించేటట్టుగా మనం ఆలోచన రూపంగా మన పిల్లలకు కూడా తీసుకురావాలి, మనకు కూడా అవగాహన చేయాలి. ఇలా ప్రతి విలేజ్ నుంచి ఒక్కరిద్దరు రైతులను తీసుకొని ఆ రైతుల ద్వారా ఈ పంట వేస్తే ఏమొచ్చింది, ఇదేమొస్తే ఏమొచ్చింది అనే ఏ పంట ద్వారా ఏ ప్రాబ్లం ఉన్నది అనేది అనుసంధానం సరే అప్పటి నుంచి కంటే ఇప్పుడు మీడియా ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ప్రధాన అనుబంధ ఆదాయ వనరు నాటుకోళ్ల పెంపకం. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ, పెద్దగా శ్రమ ఉండదు, సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు, కూలీల అవసరం ఉండదు, నిశిత పరిశీలన అవసరం లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే వీలుంటుంది. ఫలితంగా ప్రతి రైతు పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చని సూచిస్తున్నారు వాసుదేవరావు. మన 2010 స్టార్ట్ చేసినా కానీ 2014, 15, 16 వరకు కూడా ఓకే ఉంది డైరీ ఫామ్. మనకి ఈజీగా మంత్లీ పెట్టుబడి కూడా ఒక 40,000 మిగిలేదు. 2016 నుంచి ఇబ్బంది ఏమొచ్చిందంటే ఈ దానా రేట్లు ఇప్పుడు పంటలకు గిట్టుబాటు ధర పెరిగిన దానా రేట్లు కూడా ముడి సరుకులు కూడా మద్దతు ధర పెరిగింది, పాలకు ధర పెరగలేదు. కాబట్టి ఈ డైరీలో పోసుకుంటే ఇబ్బంది అవుతుందని ఆవులను తీసేసింది, ముర్రా గేదెలు తీసుకొచ్చాము. మళ్ళీ ముర్రా గేదెలు ఏంటంటే డైరెక్ట్ మేమే మార్కెటింగ్ చేసుకుందామని తీసుకున్నాం, అట్లయితే గిట్టుబాటు ఉంటుంది. ఈ మాకు ఆ 1 year మధ్యలో ఏమో ప్రాబ్లం వచ్చిందంటే పాలకు ధర, ఇప్పుడు పాల ధర పోను మనకు ఒక మంత్లీ 40,000 నుంచి 50,000 ఎక్స్పెండిచర్ మన మీదే పడ్డది. అయినా ఎందుకు తీసేసుకోవాలంటే మన సమకృత వ్యవసాయం కాబట్టి ఇప్పుడు మనకు ఒకటి డైరీ ఫామ్ నష్టం ఉన్నా లాభం ఉన్నా కానీ కంపల్సరీ నడిపించుకుంటాం. ఎందుకంటే సేంద్రియ పద్ధతిలో పోతున్నాం కాబట్టి వీటి ద్వారా మనకు ఆటో డెవలప్ ఉన్నది, ఇది ప్లస్ నాటుకోళ్ళది, ఈ ఫామ్ ద్వారా చేపలది, ఇవన్నీ ఉన్నాయి. దేని దాని మీద గిట్టుబాటు అవుతుంది. ఒకటే ఈ సంవత్సరం 2 yearsగా పోయినంత మాత్రాన మనం తొందరపడి తీసేసుకుంటే ఇబ్బంది అవుతుందని ఉంచుకున్నాం. దాంతో ఏం బాధ లేదు. అందుకే ముర్రా గేదెలో పోయింది ఏంటంటే మళ్ళొక 20-30 తీసుకొచ్చాము, మళ్ళొక 30 వరకు తీసుకొచ్చి డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకున్నాం అని ఆలోచన మీద. అట్లయితే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు తొందరపడి కనుక పెట్టుకొని డైరీలో పోసుకుంటే ఇప్పుడు ఒక డైరీ ఫామ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే మాత్రం లాస్ అయింది. మన 10 బర్రెలు ఉన్నాయి. 10 బర్రెల పేరు మీద మనకు రోజు ఒక కింటా నుంచి 10 కిలోలు దాన పడుతుంది. పచ్చిగడ్డి ఒక ఎకరం ఉంది. మన ఏం వెరైటీ అంటే సూపర్ నెట్ పెట్టింది, ప్లస్ వరిగడ్డి, ఒక జీరగాడు, మేమిద్దరం, మా నాన్న నేను ఇద్దరు కలిసి చేసుకుంటాం. అన్నీ మేమే చేసుకుంటాం కాబట్టి ఇప్పటికైతే ప్రజెంట్లో ఏంటంటే డైరీ పోస్తే లాసులనే ఉంది. ఓన్ మార్కెటింగ్ చేసుకుంటే మనకు మంత్లీ ఒక 20,000 ఇన్కమ్ వస్తుంది. 10 గేదెల మీద. ఒకటండి గేదెలు పెట్టుకుంటే మాత్రం పాలిచ్చేంత మాత్రం సంబరపడేది లేదు. వాటిని కరెక్ట్గా ప్రెగ్నెన్సీ చేయించి వాళ్ళ కట్టి ఇస్తే మనకు 2 monthsలో ప్రెగ్నెన్సీ చేయించాలి. 60 రోజులు కనీసం 60 రోజుల కన్నా ఏదో ఒక స్టార్ట్ చేసి దానికి ఏదో నిలుపుకునే ప్రయత్నం చేస్తే మనకు ఇబ్బందులు ఉండవు. ఇక మనం ఈ 60,000, 70,000, ₹1,00,000 పెట్టి తెచ్చుకొని ఇప్పుడు కొత్తగా పెట్టుకునే రైతులు తెచ్చుకొని అది పాలిచ్చే రోజులు పెంచి పాలు ఇవ్వకున్నప్పుడు దాన్ని మళ్ళీ కట్టుకొని పంపుకుంటే లాస్లు అవుతారు. అట్లా కాకుండా దానికి పూర్తిగా అవగాహన వచ్చినాకనే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మాకు ఇబ్బంది ఏం లేదు. వ్యవసాయంపైనే ఆధారపడ్డ కుటుంబాలన్నీ ఇకనైనా ఏకవార్షిక పంటలకు తిలోదకాలిచ్చి బహుపంటల సాగుకు మళ్లాల్సిన అవసరం ఉంది. పంటల సరళిని అనుసరిస్తూ అంతర పంటలుగా పప్పులు, పూలు, కూరగాయలను సాగు చేసుకోవాలి. చిన్న కుంటల ద్వారా చేపల పెంపకాన్ని చేపట్టాలి. తద్వారా అనతి కాలంలోనే చిన్న, సన్నకారు, అదనంగా కౌలుభారం మోసే రైతన్నలు ఆర్థిక స్వాలంబన సాధించటం తథ్యం. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్లీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలలో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా